నమస్కారము. నా పేరు వెంకేకాలం అంజన్ రెడ్డి. నేను హైకోర్టులో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు 93 నుంచి నేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తిని, ఆర్ఎస్ఎస్ ఒక స్వయం సేవకుని. ఆ తర్వాత ఏబీవీపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 3 పర్యాయాలు కొనసాగాను. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గతంలో నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఒక 5వ సంబంధించిన దాని వ్యక్తిగా పనిచేశాను. గత 30 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీకి సింపథైజర్నే. అయితే బీజేపీ పార్టీలో నాకు ఎప్పుడు సభ్యత్వం లేదు. మా తమ్ముడు కూడా గత ఎలక్షన్స్లో బీజేపీ పార్టీని ధర్మవరం నియోజకవర్గం ఫోన్ చేశాడు. గౌరవ మంత్రివర్గగా ఉన్న సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం రాకముందు వరకు మా తమ్ముడే ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాము. గత 3-4 ఎలక్షన్స్ నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ఏజెంట్లుగా మా సొంత ఊర్లో కూర్చొని మా నియోజకవర్గంలో మేము కూటమి ప్రభుత్వానికి గత ఎలక్షన్స్లో పనిచేసాము. మొన్న కూడా మా చిన్న తమ్ముడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ తరఫున ఊర్లో ఏజెంట్ కూర్చున్నాడు. అంతకుముందు నేను ఏజెంట్ కూర్చున్నాను. గతంలో అనేక పర్యాలు మేము పనిచేసాము. మాకు బీజేపీ పార్టీకి అంటే విడదీయని అనుబంధం ఉన్నది. అయితే ఇటీవల మనకి ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ గారు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో నాన్ లోకల్ వ్యక్తుల్ని కర్నూలు నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, మదనపల్లి, పొద్దుటూరు ఇట్లా ఏ ఊరు నుంచి అంటే ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఒక చదువు సంధ్య లేని వ్యక్తులు కొంత జనాన్ని, ఒక హరీష్ కుమార్ అనే వ్యక్తి కొంచెం చదువుకునే గతంలో ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తే. ఆయన చెప్తే మిగతా వాళ్ళు ఒక చిన్న ఆయన దగ్గర డ్రైవర్లని ఇంకోటి అటెండర్లని పెట్టుకొని వాళ్ళందరి ద్వారా ధర్మంలో రౌడీజం చేస్తున్నారు. అదేవిధంగా సత్యకుమార్ అనే వ్యక్తికి సిద్ధాంతం కంటే కూడా డబ్బుల మీదే ఎక్కువ వ్యామోహం ఉంది. దీనికి నేను ఆయనతో విభేదించి గతంలో ఎలక్షన్స్లో నేను వ్యక్తిగతంగా పనిచేయలేదు. ఆయనకు సంబంధించిన ఒక మిత్రుడు కూడా నాకు పని చేయమని చెప్పి ఒక శ్రీరామనవమి రోజు పలానా పంచాక ముందు మీ ఊరికి వస్తాము, నీతో మాట్లాడతామన్నా రావాల్సిన అవసరం లేదు, నేను పని చేయను మీకు అంటే మీ తరఫున నేను ప్రచారం చేయను, అంతా చేస్తాను, మీరైతే గెలుస్తారు, మీరు గెలిచినా ఏమైనా కూడా నేనైతే మీ దగ్గరికి రాను, మీకు పని చేయనని కూడా చెప్పాను. దీంతో మాకు అప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. నాకు సత్యకుమార్ కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఆయన ఈరోజు మీరెవరో తెలియదు అనే ఏదో డైవర్ట్ పాలిటిక్స్ మాదిరిగా తెలియదు మైండ్ అది ఏదో మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి నిన్న విలేకరులందరినీ కూడా అదే మాట ఆయన మాట్లాడాడు. నాకు గతంలో కొన్ని రోజుల నుంచి కూడా ఈయన ఎవరైతే ఉన్నారో సత్యకుమారు ఆయన అనుచర వర్గం నుంచి విపరీతమైన థ్రెట్స్ వస్తున్నాయి. అయినా కూడా నేను లెక్క చేయడం లేదు. మొన్న 19వ తేదీ నేను ధర్మవరం ఆసుపత్రిలో మా అన్నకి ఏదో హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను కొంచెం రమ్మని. ఆ రోజు ఉదయమే నేను హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ ట్రైన్ దిగి ఇంటికి కానీ పోకుండా మా ఆయన రమ్మన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళాను. ఆ టైంలో అక్కడ ఒక వ్యక్తి గంగలకుంట గోపాల్ రెడ్డి అనే గతంలో బీజేపీ పార్టీకి ధర్మవరం నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి, ఆయన మాకు పరిచయము. ఆయన వచ్చేసి మా కాంట్రాక్ట్ వర్కులు చేశారు, నాకు బిల్లులు చేయలేదు, నువ్వు సూపరింటెండెంట్కి చెప్పు అని చెప్పడంతో సరేలేనా అంతలోనే ఆయనకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు. సూపరింటెండెంట్తో కూడా మాట్లాడాడు. ఆయన గొడవపడి ఇంజనీర్ ద్వారా నేను చెప్పిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కోపంగా బయటికి. ఆ తర్వాత సూపరింటెండెంట్ గారితో వెళ్ళి ఏం జరిగింది సార్, ఏం విషయము అని అడిగితే, సార్ కొన్ని వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, రాండి సార్ మీకు కాలని చూపిస్తాను, మీరు చెప్తారు అని చెప్పి తీసుకొని పోయి మేము అక్కడ ఏదైతే ఓపీ అవుట్ పేషెంట్ విభాగం దగ్గర బయట హాస్పిటల్ దగ్గర అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది కదండి లోపల కంపెనీలో, అక్కడ వెళ్ళి ఆ వర్క్ ఏదైతే జరిగిందో అది పెండింగ్ ఉందని చెప్పి సూపరింటెండెంట్ గారు వర్క్ ఏదైతే చూపిస్తున్నారో ఆ వర్క్ చూస్తానేమో. అదే టైంలో అక్కడ హరీష్ ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి మనకు కొంచెం అంటే సరిపోదు కాబట్టి నేను పక్క మౌనం తప్పించుకొని పక్కకు వచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి, అన్న నువ్వు అంజన్ రెడ్డి కదా పరిచయం చేసుకుని నా దగ్గరికి వచ్చేసి అన్నాడు, అవును బాబు నేను ఎవరు నిన్ను గుర్తుపట్టలేదు అని. అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అని, ఏ ఊరు నిన్ను చూడలేదు, గుర్తుకు రాలేదని నేను. ఆయన అన్న నాది కర్నూలు అయితే నాకు చాలా రోజులు లేదు కదమ్మా, గుర్తుపట్టలేదు, అందులో అద్దాలు పెట్టి టిప్టాప్ అన్నావు, నేను గుర్తుపట్టలేదు అని నేను. ఆ పరిచయం చేసుకునే వ్యక్తి కొంచెం దూరంగా ఉండే వ్యక్తి దగ్గరికి వచ్చేసి వెంటనే నా భుజం మీద చేసి గట్టిగా పట్టుకొని ఆ ఫోన్ లాక్కొని గబాని నా తల మీద దాడి చేశాడు. ఆ టైంలో నేను వెంటనే ఆయన నుంచి తప్పించుకోవడానికి వెనక్కి పక్కకి వెళ్ళాను. వాళ్ళు పడతారని నేను అనుకోలేదు. అప్పుడు హరీష్ సూపరింటెండెంట్ అక్కడ పక్కన దగ్గర వెళ్ళినా వెంటనే ఇంకో వ్యక్తి వచ్చి నన్ను మొహం మీద అక్కడ ఇక్కడ కొట్టారు. నేను పడిపోయాను, నా రక్తం గారింది. మిగతా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారం కొద్దీ నన్ను కొట్టడం జరిగింది. అయినప్పుడు కూడా నేను అక్కడ ఓపీ దగ్గర అక్కడ ఉన్న వ్యక్తులు వచ్చేసి తీసుకొని వచ్చి ఇమీడియట్గా ఎమర్జెన్సీ దానికి తీసుకొని వచ్చి నా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత నా ఫోన్ లాక్కెళ్ళారు, నాకు ఇమ్మని ఒకటికి ఇవ్వడం లేదు. దీనిపైన నిన్న మంత్రి గారు మన మిత్రుడు విలేకరులు అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏమంటే, నేను ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించినానని చెప్తున్నాడు. నేను ఎవరైతే కులం పేరుతో దూషించినాడని చెప్తున్నాడో ఆ వ్యక్తి కానీ, లేదంటే మంత్రి గారు కానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినా కూడా ధర్మవరంలో దుర్గమ్మ గుడి, చెన్నమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, మరి లేదంటే ఇంక ఎక్కడైనా గుళ్ళకి రండి, నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేస్తారా నేను దూషించినానని? నేను దూషించలేదని చెప్తా. ఆ వ్యక్తినే కాదు, నా మీద నన్ను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కాదు, నా జీవితంలో ఏ వ్యక్తిని కూడా నేను కులం పేరుతో దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. దీనికి నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి నేను చెప్తానని చెప్తున్నాను. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి లేదంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ధర్మాన హాస్పిటల్లో గలాట జరిగిందంటున్నావు. హాస్పిటల్ అనేది సీసీటీవీ సర్వైలెన్స్లో ఉంది, తీసుకొచ్చి నువ్వు బయటికి పెట్టి నేను తిట్టానని చెప్పేసి ఏ వ్యక్తి నన్ను గొడవ పడినట్లుగానే అక్కడ నేను తిట్టలేదని చెప్తే నువ్వు ధర్మవరం శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సత్యకుమార్ గారికి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను. లేదు, నేను తిట్టినానని చెప్పి నిరూపణ అయితే నేను ధర్మవరం నియోజకవర్గంలోకి మా సొంత ఊరైనా అడుగు పెట్టను. మీరు ఏం చెప్తే దానికి శిక్షకు నేను సిద్ధంగా ఉంటానని చెప్పి సత్యకుమార్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన ఇంకో విషయం చెప్తున్నాను. ధర్మవరం నియోజకవర్గంలో యొక్క ఏదైతే ఆర్టికల్ 19(1)A ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించిన ఒక ఫండమెంటల్ రైట్ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉందో దాని ప్రకారం ఎవరైతే ఫేస్బుక్లో దీంట్లో ప్రశ్నిస్తారో లేదంటే డైరెక్ట్గా అడుగుతారో వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఉంది. ఆయన దీన్ని అడ్డం పెట్టుకొని ఇటీవల ఒక వైఎస్ఆర్ వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి ఫేస్బుక్లో బెదిరించి దాన్ని అడ్డం పెట్టుకొని దానికి దీనికి లింక్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఆయనకి లేదని చెప్తున్నారు. అయ్యా నేను అడుగుతున్నాను, చిలకం మధుసూదన్ రెడ్డి గారికి నిజంగానే థ్రెట్ ఉంది. వాళ్ళకి ఫేస్బుక్లో కూడా బెదిరించారు ఆయన ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ శత్రువులకు సంబంధించిన కానీ. ఆయనకి అట్లాంటి వ్యక్తికి గౌరవ హైకోర్టు ఆయనకి 1+1 ఆన్ పేమెంట్ గన్మ్యాన్ ఇవ్వమని చెప్పింది. ఈ చెప్తే నువ్వు గన్మ్యాన్ కూడా ఇవ్వలేదు, దానికి అడ్డపడితే నువ్వు కదా సత్యకుమార్ గారు. ఆయన ఇంతవరకు డబ్బులు కూడా కట్టాడు పోలీసు వాళ్ళకి, నాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్తో పాటే. ఆయనకి హైకోర్టు ఆర్డర్తో పాటు గన్మ్యాన్ ఇమ్మని చెప్పినా కూడా ఆయనకు అడ్డపడుతుండేది నువ్వు కాదా? ఒకవేళ నువ్వు అడ్డపడుకుంటే నీకు మన కూటమిలో ఉన్న వ్యక్తే కదా చిలకం మధుసూదన్ రెడ్డి గారు, మన కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందులో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీ యొక్క సహచార మంత్రికి, హోంశాఖ మంత్రికి కానీ లేదంటే మిగిలిన మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వారి దృష్టికి తీసుకొని పోయి నువ్వు ఎందుకు గన్మ్యాన్లు కలిపలేదు? నీ ఉద్దేశము ఒక చిలకం మధుసూదన్ రెడ్డి గారు గన్మ్యాన్ కలిపావు. గతంలో ఒక మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ గారు కూడా గన్మ్యాన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఆయనకి రాకుండా అడ్డపడేది సత్యకుమార్ కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీకు వీళ్ళంతా వస్తే నీకు రేపొద్దున్నే అడ్డం అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఇలాగ చేస్తున్నావు అని చెప్తున్నా. అదే సమయంలో నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి గన్మ్యాన్ కల్పించడానికి కూడా నువ్వే ఆయన శాసనసభ సభ్యత్వం కాలం పూర్తి అయిన తర్వాత కూడా నువ్వు ఈ రోజు కూడా ఆయన గన్మ్యాన్ కల్పిస్తున్నావు. దానికి హెల్ప్ చేస్తున్నది నువ్వు కదా అని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు, కొందరు మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి. అయ్యా నేను ఫేస్బుక్లో నేను పెట్టాను ఏమని, నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఏమన్నప్పుడు ఇచ్చావండి సత్యకుమార్ గారు? మీరు ఎలక్షన్ కమిషన్కి సత్యకుమార్ గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదే. ఈ రోజు మనము ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైట్లో ఎవరైనా కూడా అందరి అఫిడవిట్లు చూసుకోవచ్చు. దీంట్లో ఆయన ఏమని ఇచ్చాడు, స్పౌస్ అని ఉంది, స్పౌస్ అనే దగ్గర నిల్ అని ఇచ్చాడు, అంటే భార్య లేదు అని ఇచ్చాడు. భార్య లేదు అని అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫేస్బుక్లోను పత్రికల్లోనూ అన్నీ వచ్చినాయి. ఇవే త్రివేణి అనే ఒక మహిళ యొక్క వచ్చేసి ధర్మవరంలో నేను ఆయన భార్యని చెప్పి గతంలో ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా తిరుగుతున్నది ఇదే. ఇది నేను పెట్టాను ఇదే. ఇప్పుడు ఆ యొక్క మేము తిరుగుతుంది, మన పత్రికల్లో అన్ని కూడా వచ్చింది, పత్రికలకి తెలుసు. అట్లాంటి వ్యక్తి నేను, ఆ యొక్క అంత మంచి వ్యక్తి చూస్తానే మహాలక్ష్మి లాగా ఉంది, నువ్వు నాకు భార్య లేదు అని చెప్పేసి ఆయన ఇంతవరకు నా భార్య అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక మహిళగా ఆ యొక్క నువ్వు అవమానించినట్లు కదా. అయ్యా నాకు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి హిందువులకు సంబంధించిన సిద్ధాంతాల నుంచి వచ్చే వ్యక్తినే. ఒక భార్యను కూడా మాతృదేవో పితృదేవో అనే అట్లా ఒక భార్యను కూడా నేను ఒక తల్లిగా చూసే ఒక సంస్కృతి తెలిసిన వ్యక్తిని నేను. ఇట్లాంటి వాడిని మీల్ని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నిన్న కాదు ఏ వ్యక్తి ఒక కుటుంబ సభ్యులు కానీ అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. అయ్యా నేను ఇప్పుడు కూడా నీకు అడుగుతున్నా, నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చావు,
త్రివేణి గారు నీ భార్య అని చెప్పేసి ఆ యొక్క ఏమో చెప్తున్నదే. నువ్వు ఎందుకు ఆమె నా భార్య అని చెప్పలేకపోతున్నావు? ఒకవేళ నీ భార్య కాదు అనుకో, ఆమెకు నాకు సంబంధం లేదు, నా భార్య కాదు అని చెప్పు, అయిపోయాడికి. దేర్ ఇస్ ది మ్యాటర్. వై ప్రొలాంగ్ దిస్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్? నీ ఒక రౌడీలను పెట్టుకోను, ఇంకోటి పెట్టుకోను, నా కుటుంబ సభ్యులు అట్లా మాట్లాడినా. నేనేం మాట్లాడినా నీ కుటుంబ సభ్యుల నుంచి, నిన్ను గురించి. కానీ నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్ తప్పుడు అప్పుడు పెట్టించావు. ఇచ్చిన దానికి నువ్వు ఆమె ఐక్యం ఉంది, మంచి మహాలక్ష్మి రాగా మంచిగా ఉంది. అట్లాంటి వ్యక్తి నువ్వు లేదు అని చెప్పడం అనే ఒక మహిళను అవమానించడం కాదా? చెప్పండి సత్యకుమార్ గారు, నేనేమన్నా మాట్లాడితే నేను దాని మీద నా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నేను ఏమన్నా ఫేస్బుక్లో కానీ ఇంకోటి కానీ వ్యక్తిగతంగా